క్యూనిస్ ఆఫీస్ పెట్టేటప్పటికి 16,000 రూపాయలు ఆ రెంటు. ఇది నాతోనే ఏడైతుంది అనుకున్నా. 16,000 రూపాయలు నేను చేయలేనిది కష్టం. 16,000 రూపాయలు అనుకుని ఇంకొక ఆయన వేరే ఆఫీస్, ఆయన పార్ట్నర్ అనలా, ఆయన ఆఫీస్ పెట్టుకోవాలి. మళ్ళా అది ఎవరు బూడిద భిక్షమయ్య గౌడు కొడుకు, ఆయనది ఏదో సపరేట్ వేరే ఆఫీస్ ఉండే, అందులోనే కొద్దిసేపు వాళ్ళు చేసుకుంటే కొద్దిసేపు మేము చేసుకుని అట్లా దాన్ని నెట్టుకుంటూ వచ్చిన. అయితే నాకు తెలియదు మరి ఇది ఇంత పాపులర్ అవుతుంది అన్న విషయం కూడా. ఆ తర్వాత నేను జస్ట్ ఒక మార్నింగ్ న్యూస్ లాంటిది, అంటే పత్రికలు చదివే టైం ఎక్కడిది జనానికి, చదివి వినిపించాలి కదా ఈ రోజుల్లో అనేటువంటి ఉద్దేశంతో ఆ పేపర్లు కట్టి ఆ కార్యక్రమం అంతా చేసి, సో ప్రతిరోజు అదొక రొటీన్ ప్రాసెస్ లాగా చేస్తా ఉన్నా. ఆ రోజు 16,000కు చాలా ఇబ్బంది పడ్డటువంటి, అంటే వస్తే నేను కట్టగలుగుతానా లేదా, మళ్ళీ ఎక్కడ అప్పు చేయాలి ఏంది అనేటువంటి భయం నుంచి దాన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కి తీసుకుపోగలిగిన ఇవాళ క్యూ న్యూస్ గానీ, ఆ తర్వాత శనార్థి తెలంగాణ పత్రిక గానీ, ఆ తర్వాత ఇంగ్లీష్ న్యూస్ పేపర్ గానీ, సో ఇట్లా క్యూ గ్రూప్ మీడియాని తయారు చేయడం జరిగింది.